హాయ్ ఎవ్రీవన్. మనకి ఇంట్లో వంట చేసే ఓపిక లేనప్పుడు సింపుల్గా వంకాయ ఇంకా పెరుగు ఉంటే సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 4-5 దాకా వంకాయలు తీసుకోండి, లేదా మీకు తక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 వంకాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా వాష్ చేసి నీట్గా కాటన్ క్లాత్తో తుడిచేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల వంకాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఉంచి వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి ఇలాగా విడివిడిగా ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారాన్ని, కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం కానీ ఈ వంకాయలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే మంచిగా కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేయండి. దోశ ప్యాన్ అయినా పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్నాం కదా వంకాయలకి, వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకొని మంచిగా ఇటు సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిల్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేయకుండా ఉత్త పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి పోపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువను యాడ్ చేసి స్టవ్ ఆపేసిన తర్వాత మనం పెరుగుని తీసుకున్నాం కదా అందులోకి ఈ పోపుని యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. ఇందాక మనం వంకాయలకు వేసుకున్నాము, ఇప్పుడు పెరుగులోకి ఉప్పుని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఈ పెరుగులోకి యాడ్ చేసేసి మొత్తాన్ని కానీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందాక పోపులోకి పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను. సో అందుకని నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ఒకేసారి పోపు వేసేటప్పుడే పసుపు యాడ్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కానీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా కూడా అయిపోతుంది. దీన్ని వేడి రైస్లోకి తింటే మనకి కర్రీ కానీ అవసరం లేదు, టేస్ట్ అంతా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళతో షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.